మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో అపార్థాన్ని వెతుకుతున్నారు అంటే అవతలి వాళ్ళకి మనపైన సరైనటువంటి సానుకూల భావన లేదని అర్థం. అందుకే మనం మాట్లాడేటువంటి ప్రతి మాటలో కూడా వాళ్ళకి అపార్థాలే కనిపిస్తుంటాయి. అలా కాకుండా మనల్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు, మనపైన సానుకూలమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు అనుకోండి, మన మౌనాన్ని కూడా చదవగలుగుతారు. వాళ్ళు మనం చెప్పాలనుకునేటువంటి విషయాన్ని సూటిగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రతి మాటని అపార్థం చేసుకుంటూ మనతో తగువుకి దిగాలని చూడరు. ఒకవేళ మీ దగ్గర వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళని కనుక మీరు పదే పదే అపార్థం చేసుకుంటున్నారు అంటే వాళ్ళపైన మీ అభిప్రాయం ఏమైనా సన్నగిల్లిందేమో చూసుకోండి. ప్రతి పనిలో అపార్థం దేనికి చెప్పండి? మన అనుకునేటువంటి వాళ్ళని మౌనంలో చదవగలుగుతాము. కాస్త పరిశీలించి చూడండి, మీకే అర్థమవుతుంది. దూరము అనుకున్నాం కాబట్టి వాళ్ళ మాటల్లో అపార్థం దొర్లుతుంది. అపార్థం చేసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. అయిన వాళ్ళు అయితే అపార్థంలో కూడా అర్థాన్ని వెతుక్కుంటారు. మనకు దూరము కాని వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళైతే అర్థంలో కూడా అపార్థాన్ని తీస్తూ ఉంటారు.